వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్ను బన్ను వ్లాగ్స్. మై సెల్ఫ్ యమునా అండి. అసలు ప్లాన్స్ అయితే ఎన్నైతే అనుకుంటామో అన్ని ప్లాన్స్ అయితే అలాగే ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. అసలు మేమైతే ఒకటి అనుకున్నాం కానీ జరిగింది అయితే ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏం జరిగిందో నేను అయితే లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఈరోజు అయితే మా ఆడబడుచాలు పాపది అంటే నా మేనకోడలది అయితే బర్త్డే. ఇంకా బర్త్డే అని చెప్పేసి ఫస్ట్ అయితే మేము ఎన్నం తల్లి టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. ఆ రోజైతే సండే అయితే పడ్డది. ఇంకా సండే అని చెప్పేసి చాలా రష్గా అయితే ఉన్నది. ఇంకా రష్ చూసి అయితే ఇంకా దర్శనం ఎప్పటికి అవుతుందో ఏటో అని అనుకున్నాయి. ఇంకా మేము 50 రూపీస్ టికెట్లోనే అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే అంతా కూడా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చాము. బయటకు వచ్చి కొంచెం ప్రసాదం అని తినేసి కాసేపు అయితే అక్కడ మాది ఆటో అయితే ఉన్నది, అక్కడైతే కూర్చున్నాము. ఇంకా మా అన్నయ్య వదిన అయితే వెళ్ళి కోడినది కోయించుకొని ఇంకా అమ్మవారికి అయితే మొక్కితే వస్తారు. ఎందుకంటే నేను గుడిలో ఉన్నందుకు ఇద్దరు చిన్నపిల్లలతో ఇంక గుడిలోనైతే ఉండడం అవ్వదని చెప్పేసి మేమైతే బేగానే బయటకు వచ్చి మా ఆటోలో అయితే కూర్చున్నాము. ఇంకా ఆటో నుంచి రెడీ అయిపోయి ఇంక వచ్చినప్పటికైతే ఇంటికి వచ్చినప్పుడు 1:30 అంతా అయిపోయింది. ఇంకా 1:30 అయిపోయిన తర్వాత ఇంకా ఒక పక్క అయితే మా అన్ని మటన్ బిర్యానీ అయితే చేస్తున్నారు, ఇంకో పక్క నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కోడిని కోసం కదా, ఇంకా అందరం ఉన్నాం చెప్పేసి ఇంకా మేమే ఇంట్లో వండేసుకుందాం అనుకుని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకొక పక్క మా అన్నీ అయితే మటన్ బిర్యానీ అయితే పూర్తి అయితే అయిపోయింది. అరౌండ్ మొత్తం మటన్ బిర్యానీ అండ్ చికెన్ అయితే అవ్వనందుకు అరౌండ్ 3:30 అంతా అయిపోయింది. ఇంకా 3:30 అయిపోయింది, అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి బేబే అయితే తినడం అయితే స్టార్ట్ చేస్తామండి. ఇంక తినేసరికి అయితే 4 అయితే అయిపోయింది. ఇంకా తినేసి 4 అయిపోయిన తర్వాత కాసేపు అయితే స్లీప్ అయితే వేసాము. అందరం 2 నిమిషాలు జారబడ్డాం. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ నుంచి రెస్ట్ లేకుండా ఇంకా పనులు అవుతూనే ఉన్నాయి. ఇంకా నైట్ అయితే మేము బీచ్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇంటి దగ్గర ఒక కేక్ అయితే కట్ చేసాము. ఎందుకంటే వీధిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంట్లోనే 1 కేజీ కేక్ అయితే కట్ చేస్తాము. ఫస్ట్ అయితే కేక్ కట్ చేసిన తర్వాత బీచ్కి వెళ్దాం అనుకుని అయితే ప్లాన్స్ అయితే వేసుకున్నాము. ఆ ప్లాన్స్ అసలు ఎలా ఫ్లాప్ అయిపోయాయి అంటే, ఎందుకంటే మేము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బీచ్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి డెకరేషన్స్ అయ్యి అయితే ఏం చేసుకోలేదు. ఇంక బీచ్కి వెళ్ళిపోదాము ఇంకో 10 మినిట్స్లో అన్నప్పటికీ బీచ్లోనైతే పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిందంట. మా అన్నయ్య వాళ్ళు అయితే ఫోన్ చేసి బీచ్కి వద్దు, ఎందుకంటే పెద్ద వర్షం పడుతుంది, మొత్తం అంతా చెత్తగా ఉంది, ఇంకా కేక్ కటింగ్ కూడా ఇక్కడ చేయనందుకు అవ్వదు, ఇంకా మేమే ఇంటికి వచ్చేస్తున్నాము అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళు అయితే ఫోన్ చేశారు. ఇంకా ఫోన్ చేసి వాళ్ళు చెప్పినప్పటికీ ఇంకేం వెళ్దామని చెప్పేసి ఇంక మరి బీచ్కి అయితే వెళ్ళడం అవ్వలేదు. ఇంక బీచ్కి వెళ్ళడం అవ్వకపోయేసరికి ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాము. ఇంక కేక్ కటింగ్ అదంతా కూడా అయిపోయింది. ఇంకా మా ఆడబడుచు అయితే మొత్తం వీధిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తుందండి. ఎందుకంటే మనం ఖచ్చితంగా వీధిలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలి అనేం లేదు, కాకపోతే మనకి ఎప్పుడు ఇస్తారు కదా అని చెప్పేసి వీధిలో ఉన్న వాళ్ళందరికి కూడా కేక్ అయితే అదంతా సరిగ్గా పనిచేసాము. ఇంకా పనిచేసిన తర్వాత మేమేం చేసామంటే బీచ్కి వెళ్తే అక్కడ పానీపూరి అది ఎందుకు కొనుక్కోవడం, పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు కదా అని చెప్పేసి ఇంక ఇంట్లోది అయితే చక్కగా హెల్దీ అని చెప్పేసి పానీపూరి కూడా రెడీ చేసాము. మేము పెద్ద సిన్సియర్గా రెడీ చేస్తాం కానీ మొత్తం ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. ఇంకా మా అన్నయ్య వదిన వచ్చారు, వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఒక 1 కేజీ కేక్ అయితే తెచ్చారు. ఇంకా కేక్ తెచ్చారు కదా అని చెప్పేసి ఆల్రెడీ మేము ఈ కేక్ కూడా కట్ చేస్తాము. ఇంక కేక్ కట్ చేసి ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము. ఎందుకంటే ఇంక అప్పటికి పానీపూరి ఒకటి ఉన్నది, కేక్ తింటే ఇంకేం తినలేమని చెప్పేసి ముందైతే అది కొన్ని ఫొటోస్ అయితే వాళ్ళకి అయితే తీస్తాము. ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత అందరం అయితే ఖచ్చితంగా ఫొటోస్ అయితే మ్యాండేటరీ కదా, ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. ఇంక కేక్ కటింగ్ అండ్ పానీపూరి మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు వరకు మీరు ఖచ్చితంగా వీడియో కనుక చూసి ఉంటుంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కానీ మీ వీడియో నచ్చితే బాయ్.